థైరాయిడ్ అనేది మెడ భాగంలో ఉన్న ఒక గ్రంథి. ఇది 2 రకాల హార్మోన్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీరంలో జరిగే జీవక్రియలను అంటే పెరుగుదల, గుండె కొట్టుకోవడం, కండరాల నియంత్రణ, మెదడు వికాసం, ఎముకల ఆరోగ్యం, శక్తి వినియోగం లాంటి వాటిని నియంత్రిస్తాయి. థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేయాలి. అది అతిగా పనిచేసినా సమస్యే, సరిగా పనిచేయకున్నా సమస్యే. థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయడం అంటే హైపర్ థైరాయిడిజం. బరువు కోల్పోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, అతిగా చెమటలు పట్టడం, శరీరంలో వణుకు, ఆందోళన, రెండోది సరిగా పనిచేయకపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఇక హైపోథైరాయిడిజం విషయానికొస్తే అలసట, బరువు పెరగడం, అజీర్తి, చర్మం పొడిబారడం, మానసిక కుంగుబాటు వంటి లక్షణాలు కనబడతాయి. నేడు ఎక్కువ మంది హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్యలకు కారణం జన్యుపరమైన కారణాలు. కేవలం జన్యుపరమైన కారణాలే అయితే ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య ఒక తరం నుండి ఇంకో తరానికి పెద్దగా మారకూడదు. జన్యు సరస్సు లేదా జన్యు సమీకరణాలు కేవలం 50-100 ఏళ్లలో పెద్దగా మార్పు చెందవు. కానీ గత 20-30 ఏళ్లుగా ఈ వ్యాధితో బాధపడేవారు సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. నిజమే, అవగాహన పెరగడం, టెస్టింగ్ జరగడం వల్ల కేసులు బయటపడుతున్నాయి. 70 ఏళ్ల బామ్మగారి దగ్గర కూర్చుని, బామ్మగారు, మీ బాల్యంలో అమ్మాయిలు ఉన్నట్టుండి బరువు పెరగడం, సులభంగా అలసిపోవడం అంటే 2 నిమిషాలు మాట్లాడేందుకు కూడా గసపెట్టడం లాంటి లక్షణాలు ఉండేవా? ఉంటే ఎంతమందికి అని అడగండి. అప్పుడు ఆమె పెద్ద ఎక్కువగా ఉండేవారు కాదు అని చెబుతుంది. కానీ ఇప్పుడు ఇలా పెరిగిపోవడానికి మెడికల్ మాఫియా ఒక కారణం. ఇక థైరాయిడ్కు రెండో కారణం స్ట్రెస్. పెద్దవాళ్లకైతే ఉద్యోగం, వ్యాపారం, సంసారం లాంటి ఎన్నో రకాల ఒత్తిళ్లుంటాయి. మరి టీనేజ్ అమ్మాయిలకేంటండి ఒత్తిడి అని అనుకుంటున్నారా? ఇది చాలా ముఖ్యమైన విషయం. వీడియో గేమ్స్, కాల్చడం, నరకడం, చంపడం ఎంత ఒత్తిడిని కలిగిస్తుందనుకున్నారు? ఇవాళ 3 ఏళ్ల బిడ్డ నుంచి 25 ఏళ్ల వారి దాకా వీడియో గేమ్స్ ఆడుతున్నారు. ఇది ఒత్తిడిని విపరీతంగా పెంచుతోంది. హింస అనే డ్రగ్కు నేటి యువత బానిస. అందుకే విచక్షణారహిత హింసతో కూడిన సినిమాలు బాక్సాఫీస్ హిట్ కొడుతున్నాయి. స్మార్ట్ టీవీ పైనో, సినిమా థియేటర్లోనూ అలాంటి సినిమాలు చూడ్డమంటే శరీరాన్ని కుల్లబొడుచుకోవడం. అబ్బాయిలు కూడా హింసాత్మక వీడియోలు చూస్తున్నారు. మరి స్ట్రెస్ పెరిగి ఎక్కువగా అమ్మాయిలకే ఎందుకు థైరాయిడ్ సమస్యలంటారా? బాడీ కెమిస్ట్రీలో ఉన్న వ్యత్యాసం వల్ల ఇలా జరుగుతుంది. ఇక థైరాయిడ్కు ప్రధాన కారణం జంక్ ఫుడ్, ఆటో ఇమ్యూన్ సమస్యల వల్లే ఇది ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. సోయా దరిద్రం కొంపముంచుతోంది. సోయా మిల్క్, సోయా సాస్, సోయా చంక్స్, ఇలా జనాలు సోయాను తెగ తినేస్తున్నారు. మీరు ఆర్డర్ చేసి తినే ప్రతి చైనీస్ ఫుడ్లో సోయా ఉంటుంది. సోయాలో గొయిట్రోజన్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ని కలుగజేస్తాయి. డబ్బాలలో, ప్యాకెట్స్లో దొరికే తిండిని నేటి పిల్లలు తెగ తింటున్నారు. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీస్తాయి. ఇలాంటి ఫుడ్ వల్లే ఊబకాయం వస్తుంది. బిస్కెట్లు, నూడిల్స్ మొదలు డబ్బాలలో, ప్యాకెట్లలో వచ్చే ప్రతి ఫుడ్లో రిఫైన్డ్ షుగర్ శాతం ఎక్కువ. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది థైరాయిడ్ను కలుగజేస్తుంది. చాలా రకాల జంక్ ఫుడ్స్లో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ను స్వీట్నర్గా వాడతారు. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా వాపుకు కారణమవుతోంది. తినే ప్రతి జంక్ ఫుడ్లో కలర్స్, ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇందులోని రసాయనాలు హార్మోన్ అసమతుల్యతను కలుగజేస్తాయి. ఆహారంలో తగినంత అయోడిన్ ఉండాలి. భారతదేశంలో హిమాలయ పర్వత పాదాల దగ్గర ఉన్న ప్రాంతంలో అయోడిన్ కొరత ఉంది అనేది ఒకప్పటి మాట. ఇప్పుడేమో అందరికీ అయోడిన్ కొరత ఉంది. దీనికి కలిపిన ఉప్పు అందరూ తినాలి అని టేబుల్ సాల్ట్ వచ్చేసింది. వంటల మొదలు అన్నింటికీ ఈ అయోడిన్ కలిపిన ఉప్పును అధిక మొత్తంలో వాడేస్తున్నారు. దీనికి తోడు హోటల్స్ నుంచి చికెన్ ఐటమ్స్ ఆర్డర్ ఇస్తే వాడు వారం 10 రోజులు సగం కుళ్ళిన చికెన్, పాసు వాసన రాకుండా ఉప్పును తెగ కలిపేస్తాడు. థైరాయిడ్ సమస్యకు అయోడిన్ ఎక్కువ కావడం ఒక కారణం. పిజ్జా, బర్గర్, పాస్తా, ఫ్రాంకీ, పరోటా, దరిద్రాలు అనేక రకాల పేర్లతో వస్తాయి. తినడంలో ఎవడి టేస్ట్ వాడిది. కానీ వీటన్నింటిలో ప్రాసెస్డ్ గ్రైన్స్ వాడతారు. కార్బ్స్, అది సింపుల్ కార్బ్స్ అధికం. పీచు ఉండదు, పోషకాలు ఉండవు. ఫలితంగా ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, థైరాయిడ్ మన శరీరాన్ని కమ్మేస్తాయి. పాఠశాలలో ఆటలుండవు, గ్రౌండ్స్ ఉండవు. ఇంటికి రాగానే సెల్ ఫోన్, సోఫా, వీడియో గేమ్స్, చెత్త తిండి. మాల్కు పోయినా, సినిమా థియేటర్కు పోయినా అదే తిండి. తిండి ఒకనాటి ఔషధం, ఆ తిండి ఇప్పుడు విషం.
థైరాయిడ్ నుంచి మీ పిల్లల్ని కాపాడుకోవాలంటే డబ్బాలో, ప్యాకెట్లలో, బాటిల్స్లో వచ్చే ఫుడ్స్కు దూరం చేయండి. చేతి నుంచి సెల్ ఫోన్ తీసేయండి. థైరాయిడ్ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు చికిత్స ఉందా? చాలా మటుకు ఉంది. సరైన డాక్టర్ అలానే డైటీషియన్ సాయంతో వ్యాధులను జయించవచ్చు.